సహకార సంఘం ఐటీడీఏ పాడేరు సంయుక్త ఆధ్వర్యంలో రైతులకు అవగాహన సదస్సు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, జీసీసీ డైరెక్టర్ బుర్ర నాగరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గిడ్డి ఈశ్వరి మాట్లాడుతూ అరబికా పార్లమెంటు కాఫీ సగటు కిలో ధర 285 రూపాయలని, అరబికా చెర్రీ కాఫీ 150 రూపాయలు, రోబస్టా చెర్రీ కాఫీ 80 రూపాయలని అబెక్స్ కమిటీ నిర్ణయించిందని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మా గిరిజన ప్రాంతానికి ఏదైతే వాణిజ్య పంటగా భూమి కొండ ప్రాంతాన్ని భూమి RYFR పట్టాలు ఇచ్చి ఆ పట్టాల్లో కాఫీ పంటని ప్రోత్సహించడం కోసం మా రైతులకు కాఫీ మొక్కల్ని ఇస్తూ అలాగే సిల్వర్ ఓక్ మిరియాలు పండించుకునేలాగా అవకాశం కల్పించి సబ్సిడీతో లోన్లు కూడా ఇచ్చి ఈరోజు అరకు కాఫీని ప్రమోట్ చేసినటువంటి గౌరవనీయులైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి గిరిజనులందరి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే పేద గిరిజన రైతులము ఏదైనా వరి పండించుకుంటే అంతంత మాత్రమే ఆర్థికంగా వచ్చేటటువంటి పంటల్లో ప్రధాన పాత్రని ఈరోజు కాఫీ తీసుకుంటుంది. ఈ కాఫీ పంట ఈరోజు పండించినటువంటి రైతుకి సరైన గిట్టుబాటు ధర కానీ, అలాగే ఆ కాఫీ ప్రాసెసింగ్ చేసి పార్చ్మెంట్ కానీ, అలాగే అరాబికా చెర్రీకి రేటు కానీ, రోబస్టా కానీ వీటికి అన్నిటికీ ఒక మంచి గిట్టుబాటు ధరని ఈరోజు పార్చ్మెంట్ కాఫీకి 285 రూపాయలు, అరాబికా చెర్రీకి 150 రూపాయలు, అలాగే రోబస్టాకి 80 రూపాయలు రేట్లు కిలోకి కేటాయించడమే కాదు, గిరిజన సహకార సంస్థ ద్వారా కాఫీని కొనుగోలు చేయడం, ఆ రైతు వద్దకే వెళ్ళి నాణ్యమైనటువంటి శిక్షణలు ఇచ్చి కాఫీ ఆ పళ్ళు ఏరడమే కాదు, దాన్ని ఎలా ప్రాసెసింగ్ చేసి మాయిశ్చర్ 10.5 వచ్చేలాగా ఆ తేమని తగ్గించి ఈరోజు రైతుకి పార్చ్మెంట్కి 285 రూపాయలు ఇస్తున్నారు. ఆ కార్యక్రమాన్ని ఈరోజు పాడేరు నియోజకవర్గంలో, పాడేరు మండలంలో, దొడ్డిపల్లి